నేను న్యాయంగా తిట్టుడు అయితే నన్ను అన్యాయంగా నా మీద నిందలు. హలో గైస్ అందరికి, మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను డాడీ ఛాలెంజ్ చేస్తున్నాం. అప్పుడెప్పుడో చికెన్ బిర్యానీ ఛాలెంజ్ చేసినాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు చికెన్ కర్రీ అండ్ పొంగనాలు. నేను ఎప్పుడు వచ్చినా నాన్ వెజ్ ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గుంత పొంగనాలు. నాకు చికెన్ కర్రీ అయితే ఇష్టం ఉండదు, చికెన్ ఏదైనా సరే నాన్ వెజ్ ఇష్టం ఉండదు, కానీ గివ్ అయితే బాగా ఇష్టం. కాకపోతే ఏటికి ఛాలెంజ్ ఉందా నాకు చెప్పలేదు. నేను మధ్యాహ్నం మంచిగా టైట్గా తిన్నా, బాగా తిన్నా. సడన్గా ఇప్పుడు ఈవినింగ్ ఉండి ఈటింగ్ ఛాలెంజ్ అన్నారు. తినలేదు, ఫుల్ ఆకలి మీద ఉన్నా. ఫుల్ ఆకలి మీద ఉంది, నాకేమో కడుపు బిగ్గర్ ఉంది. ఏమో ఈరోజైతే మనం గెలవగలుగుతామో లేదో, అయినా సరే లాస్ట్ చివరి క్షణం వరకు పోరాడదాము. మమ్మీ ఎక్కువ దోశలు చేస్తుంది ఇంట్లో, ఇవి చెయ్యదు తర్వాత, కానీ అందుకే ఇవి అంటే బాగా ఇష్టం మాకు. సో 5 minutes ఇప్పుడు ఇవన్నీ తినేసేయాలి. మొత్తం 50 పునుగుల 50 గుంత పొంగనాలు, మొత్తం 50 గుంత పొంగనాలు ఆ 5 minutes టైం లోపల అయిపోగొట్టేసాలి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అది అలాగే పూర్తిగా చూడడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఫస్ట్గా లైక్ చేయండి. మంచిగా మమ్మీ వేడి చికెన్ కర్రీ పొంగనాలు ఇంట్లోనే చేసేసింది, ఇంకా మంచిగా తినేసేయాలి. పట్టు పడదాం. నేను స్టార్ట్ అయిందా? స్టార్ట్. చికెన్ కర్రీ బాగుంది, కానీ వేడిగా బాగుంది. సరే భయ కాలుతున్నాయి, బాగా వేడిగా ఉన్నాయి. ఇట్లా వెళ్ళిపోతున్నాయి జుర్రని. నేను ఆల్రెడీ మధ్యాహ్నం బాగా తిని టైప్ చేసిన, బాగా తిని తప్పు చేసిన. కానీ మమ్మీ మాత్రం సూపర్ చేసింది. వయసు ఫాస్ట్గా తినేస్తుంది. ఇష్టమైన కర్రీ అంటే ఆ మాత్రం ఉండాలి. డాడీ సూపర్ ఉంది. నిమ్మకాయ ఎందుకు? హేట్ నిమ్మకాయనా? ఐ లవ్ నిమ్మకాయ. నాకు నాన్ వెజ్లో పక్క నిమ్మకాయ ఉండాలి, అంటే అసలు తినబుద్ది కాదు. నిమ్మకాయ పద ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అసలు తినబుద్ది కాదు. నిమ్మకాయ పద ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అసలు తినబుద్ది కాదు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి నేను ఒక పనిష్మెంట్ ఇస్తా. ముందు చెప్పలేదు అంతా. చెప్పను, మీకు ఏమంటారు సస్పెన్స్. సస్పెన్స్ అంటే ఏమన్నా సీక్రెట్? అట్లా ఏలే అదే ఫస్ట్. నేను చూసుకోలే, తినడంలో బిజీ ఉన్నా. వీళ్ళకి చెప్తలేరు అంటే నేను కింద వేసినాడు. అదొకటే వేసిన, అది మళ్ళీ ఇక్కడ వేసేసిన. మళ్ళీ నాకు మధ్యాహ్నమే చెప్పాలి, తినకముందే తినించాలని సాయంత్రం అని. అదైతే మళ్ళీ నువ్వు కూడా గెలుసు. నేను లేకముందు కూడా ఒకటి వేసిందంట, దీంట్లో రికార్డులో ఉంది వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, నాకు నేను న్యాయంగా తిట్టుడు అయితే నన్ను అన్యాయంగా నా మీద నిందలు. పనిష్మెంట్ చాలా ఉంది, తినాలి, మొత్తం తినాలి. చూడు మళ్ళా చెప్పండి, నేను పనిష్మెంట్ అయితే ఉంది. అయిపోయింది. ఫ్రెండ్స్, నాకు ఇప్పటికే కడుపు టైట్ అయిపోయింది. మధ్యాహ్నం నిజంగా టైట్గా తిన్నా, బాగా తిన్నా. ఈవినింగ్ ఈటింగ్ ఛాలెంజ్లో నేను లేననుకుని టైట్గా తిన్నా. సడన్గా 2:30కి నేను తిన్నా, తర్వాత నాకు 4:30కి చెప్పారు ఈటింగ్ ఛాలెంజ్ చేయాలని, నువ్వే చేయాలని.
అన్యాయం చూడండి. డాడీ తింటలేడు మాట్లాడవాడు. అమ్మ డాడీ పనిష్మెంట్ అయితే ఉంది చూడండి. అమ్మ ఎన్ని మినిట్స్ ఉన్నాయి అమ్మా? 3 minutes 45 seconds అయిపోయింది. నాకు గుట్టలాగా అట్లా కనిపిస్తుంది, ఇంకా ఎక్కడ తగ్గుతలేదు. నువ్వు అక్కడికి చూడకు, దాన్ని చూడ వేస్తావు చూడు మీ డాడీ. 1 minute. ఒకటొకటి మింగేస్తా లాస్ట్ నువ్వు. 1 minute ఉంది. అమ్మా ఏమా డాడీ సంబాయింది అలా డాడీ రేటే ఉన్నాయి, తింగిరి సరే సేమ్ ఉన్నాయి. అయిపోయింది ఇంకా డాడీ. ఒకటొకటి తిన్నమ్మా అయిపోయా చూడు. ఛాలెంజ్ ఉంది, డాడీని నమ్మొద్దు అని చెప్పిన నేను అందుకే. బా అయిపోయింది. స్టాప్ అయిపోయింది. 3 ఇద్దరివి సేమ్. ఓ షిట్ మళ్ళీ 1 minute పెట్టాలి. సేమ్ నే తగ్గింది డాడీ. ఇద్దరిది సేమ్ మళ్ళీ 1 minute పెట్టండి అమ్మా. ఎన్ని క్వశ్చన్ నువ్వు భరించలేదు. ఎన్ని ఉన్నాయమ్మా? చూడు. వయసు ఎందుకు 7 ఉన్నాయి, పెట్టిను? వయసు 7 ఉన్నాయి, నావి 7 ఉన్నాయి. మళ్ళీ 1 minute పెట్టండి. అది రీసెర్చ్ చేసి ఆగు. మళ్ళీ 1 minute. గాయస్ ఇద్దరిది సేమ్ తిన్నాము అయిపోయింది. కాబట్టి మళ్ళీ 1 minute ఎక్స్టెండ్ చేస్తుండ్రు. 7 మీల్నే, వయసు 7 మీల్నే, నావి 7 మీల్నే. బాగా కడుపు బిగ్గర అయిపోయింది, టైట్ అయిపోయింది. అట్లా ఇట్లా డాడీ ఏమో మొత్తం ముత్తిది తొందర తినేస్తుండు. నాన్నేమో ఇంత ఉన్నాయి, అవేమో అంత ఉన్నాయి. చిచ్చి డాడీ ఇది తూచు డాడీ, నువ్వు ఇట్లా చేయకూడదు. గాయస్ ఇప్పుడైతే 1 minute అయితే ఎక్స్టెండ్ చేసేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు చించుకున్నావు కదా. దేనంటే ఒకటి 2 3 చించుకున్నా. స్టార్ట్ చేస్తున్నా. ఆగు ఇప్పుడు తాగు. ఇప్పుడు సమయం. ఏం చేస్తున్నావు డాడీ? ఏంది డాడీ అది? స్టార్ట్ చేసేమ్మా. స్టార్ట్. బా కొంచెం బాగా డాడీ. ఏంటివి? బా వేసుకో డాడీ నోట్లా. అయిపోయింది. వయసు ఒకటే మిగిలింది, నావి 2 మిగిలినాయి. ఒక్క దాంతో ఓడిపోయినా. అబ్బా టైం వయసు 24 తిన్నది. బా టైట్ అయింది ఈరోజు బాగా. ఓడిపోయిన పనిష్మెంట్ అని చెప్పినా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలని? దీన్ని తినాలి, సగం తినాలి. అంతే. అమ్మా నయ్యం నేను ఓడిపోలే. ఏ గాయత్రి సగమంటే మరీ చాలా ఎక్కువ అవుతుంది. నువ్వు చించి ఎంత తినాలో చించి ఇతర కూర్చి ఎంత తినాలో చించి దాన్ని తిండిగా ట్రై చేస్తాను. కానీ మరి సగం అంటే ఎట్లా? ఎందుకంటే పనిష్మెంట్ సత్యం ఏది ఏడుంది? ఇగో
ఈడ చూడండి ఇంత మిరపకాయ పనిష్మెంట్ అయితే ఫేస్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ వారం ఉండిపోయినా ఇట్లా పనిష్మెంట్ ఉంటుంది కదా. ఓ, కానీ బాగుండే అదే తుమ్మాల్సింది తినేస్తున్నా గైస్. చెమటలు వచ్చేస్తున్నాయి కదా. అమ్మో నాకు వద్దు డాడీ తెల్లే. బా మమ్మీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఫస్ట్ మేము ఏం పనిష్మెంట్ అని అనుకోలే, మమ్మీ సడన్గా సగంలో వచ్చి పనిష్మెంట్ అని మాకు పెద్ద షాక్ ఇచ్చేసింది. అయిపోయింది. నేనైతే అసలు అసలు యాక్చువల్లీ నేను పనిష్మెంట్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇద్దరు డ్రా అయింది ఇప్పుడు ఇట్లా. ఇట్లా అమ్మా డాడీ ఇది తూచు డాడీ. చూడు మమ్మీ డాడీ ఇందాక ఒకటి తిని మళ్ళీ డ్రా అయింది అంటున్నాడు. ఓకే గైస్, ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఈటింగ్ ఛాలెంజ్ ఎవరెవరు ఏమేమి చేయాలన్నా కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ చేయడానికి ట్రై చేస్తాం ఖచ్చితంగా. వీడియోని అయితే కొంచెం పూర్తిగా చూడండి, అదే అలా కొత్త వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాగా టైట్గా అయింది గైస్ ఈరోజు అయితే నన్ను బాగా ఫుల్గా బుక్ చేసారు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. నేను అన్నం తినాలి మళ్ళీ. బాయ్.